నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్పత్తి అభివృద్ధి సూచికలపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఆర్థికాభివృద్ధితో పాటు ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని సూచన. ఈ నెల 15 నుండి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం. రాష్ట్ర వ్యాప్తంగా జీరో టికెటింగ్ విధానం అమలు. మంత్రి రాంప్రసాద్ వెల్లడి. పశ్చిమలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకు వెళ్తున్నామన్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి. రైతులకు యూరియా కొరత లేకుండా చూడండి. కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన వైసీపీ. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఆర్థికాభివృద్ధితో పాటు రాష్ట్రంలోని ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని పథకాలు, కార్యక్రమాలు రూపొందించాలని, కనీస అవసరాలను అందించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి అభివృద్ధి సూచికలపై వెలగపూడి సచివాలయంలో అధికారులతో సీఎం సమీక్షించారు. 2029 నాటికి 5.42 లక్షల తలసరి ఆదాయం లక్ష్యంగా పెట్టుకోవాలని, ప్రభుత్వ శాఖలు ఆయా రంగాల్లో ముందస్తు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సూచించారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి మండిపల్లి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటి ప్రజలకు చేరువ చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా జీరో టికెటింగ్ విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్లలో మహిళలు ఫ్రీగా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. ఈ పథకం అమలు కోసం మహిళలు తమ ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డులో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రానున్న 2 ఏళ్లలో 1400 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు మంత్రి రాంప్రసాద్ ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఇంటర్సిటీ, ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్ ఈ 5 కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ఏపీఎస్ఆర్టీసీ అలాగే రవాణా సంస్థ లెక్క ప్రకారం సుమారుగా 1950 కోట్లు ఒక సంవత్సరానికి ప్రభుత్వం పైన భారం అనుకోము, ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. భారం అనే పదం మేము ఎక్కడ వాడడం లేదు, ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. ఆధారు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు అంటే 3 కార్డులు మనకు యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్లో ఈ బిలో పవర్టీ లైన్ రేషన్ కార్డు ఉండేవాళ్ళు వీళ్ళంతా ఈ ఫ్రీ ట్రావెల్ ఎవరైతే ఆ కేటగిరీకి వస్తారో వాళ్ళందరూ ఆధారు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు ఈ 3 అయితే మ్యాండేటరీ చేస్తాం. దీంట్లో ఏదో కార్డు అయితే పనికొస్తుంది. 101% ట్రాన్స్జెండర్స్ కూడా ఈ స్కీమ్లో వర్తిస్తుంది. వైసీపీ ప్రభుత్వం విస్మరించిన విద్యానగర్ 3వ లైన్ను కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. 1.46 లక్షల రూపాయలతో విద్యానగర్లో చేపట్టిన అభివృద్ధి పనులకు గళ్ళా మాధవి శంకుస్థాపన చేశారు. వైసీపీ ప్రభుత్వం విభజించు పాలించు అనే రీతిలో విద్యానగర్ని చూసిందని, దీని కారణంగా స్థానిక టీడీపీ నాయకులు అనేక అవమానాలకు గురయ్యారని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమం 2 కడ్డుగా భావించి ముందుకు వెళుతున్నానని ఎమ్మెల్యే చెప్పారు. మేయర్ కోవెలమూడి రవీంద్ర, జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్లు బుజ్జి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. యూజీడీ పేరుతో పూర్తిగా రోడ్ అంతటిని తవ్వేసి ఎక్కడ పడితే అక్కడ పనులు జరగకుండా నిలిపేసి ఏ కాంట్రాక్టర్కి బిల్లులు ఇవ్వకుండా లేదా అసలు టెండర్లు వేయకుండా ప్రధానమైన ఈ రోడ్ని గత 5 సంవత్సరాల నుంచి ఇదే విధంగా వదిలేసిన పరిస్థితి కనపడతా ఉంది. స్థానికంగా బుజ్జి గారు కార్పొరేటర్గా ఉన్నారు, ఉదయ్ గారు
మనకి డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అదేవిధంగా కొమ్మినేని కోటేశ్వరరావు గారు కూడా కార్పొరేటర్గా, ఇద్దరు కార్పొరేటర్లు షేర్ చేసుకుంటున్న ప్రధానమైన రోడ్ ఇది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ రోడ్ అనేది కనీసం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా సంవత్సరంన్నర కాలం తర్వాత ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అని అంటే గత ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దీనికి మోక్షం కలుగుతున్న రీతిలో శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. దాదాపుగా 1,46,00,000తో ఈరోజు ప్రధాన ద్వారం దగ్గర నుంచి కూడా పదవులు అయిన దాకా ఈరోజు ఒక 2 కిలోమీటర్ల మేర రోడ్ని వేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా విష్ణునగర్ 1, 2, 3 లైన్లో ట్రైన్లు కూడా వేసుకుంటున్నాము. రానున్న కాలంలో ఇక్కడ ఒక పార్కు, అదేవిధంగా ఇంకో మరో రోడ్డు విస్తీర్ణం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అవి కూడా దగ్గర దగ్గర ₹1,00,00,000 వరకు రానున్న కాలంలో ఎస్టిమేషన్స్ వేసుకొని టెండర్ స్టేజ్లో ఉన్నాయి. ప్రభుత్వంలో కులాలు మతాలు చూసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అభివృద్ధి కానీ చేశారు. వారికి ప్రజల ఓట్లు కావాలి, కానీ అభివృద్ధి వచ్చేసరికి కులాలు మతాలు చూడటం, ఆ రోడ్డు వేయకూడదు, ఈ రోడ్డు వేయకూడదు, ఈ డ్రైనేజ్ తీయకూడదు, వీరికి పెన్షన్లు ఇవ్వకూడదు, వారికి ప్రభుత్వ పథకాలు అందకూడదు, ఇటువంటి కార్యక్రమాలు చేపట్టారు తప్పితే అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ప్రతి రోడ్డు, ప్రతి డ్రైనేజీ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ తుహిన్ కుమార్ గేదెల ప్రమాణం చేశారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment. Perform the duties of my office without fear or favor, affection or ill will. Perform the duties of my office without fear or favor, affection or ill will. And that I will uphold the Constitution and the laws. And that I will uphold the Constitution and the laws. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో నిర్వహించారు. కలెక్టర్ నాగలక్ష్మితో పాటు ఇతర ఉన్నతాధికారులు జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని వారికి భరోసా కల్పించారు. పలువురు బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు. ఆర్పీ గారు, మా లీడర్ గారు ఏం పట్టించుకోవట్లేదు. మేము లోన్ అన్నీ కట్టేసుకున్నాం, 10 లక్షలు లోన్ తీసుకున్నాం అనమాట. మా లీడర్ గారి పేరు సరళ, మా ఆర్పీ గారి పేరు వచ్చి సుశీల. అయితే మాత్రం వాళ్ళు లోను కట్టిస్తామని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా యాక్షన్ తీసుకుంటానంటున్నారు, కానీ యాక్షన్ తీసుకోవట్లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆర్థిక పరిస్థితుల్లో మేము చాలా కుంగిపోయి ఉన్నాం. అందరం పనులు చేసుకునే వాళ్ళం. ఆమె కింద 8 లక్షలు లోను ఆగిపోయి ఉంది. ఆమె ఆ లోన్ కట్టించిద్దని చెప్పింది, అయినా కానీ కట్టట్లేదు. కొంచెం యాక్షన్ తీసుకుంటారని సార్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. మేమైతే ఫస్ట్లో బాగానే కట్టారు సార్. మాది గ్రూపు చేరి 9వ సంవత్సరం, 8 సంవత్సరాలు పూర్తయింది. 8 సంవత్సరాలు బాగానే కట్టారు. ఈసారి లోనికే మమ్మల్ని ఇలా చేసేశారు. నమ్మకంతో నమ్మించి మమ్మల్ని మోసం చేశారు. మా డబ్బులన్నీ కట్టించారు. కట్టించినాక మా తీర్పు వస్తుంది అనుకునే టయానికి మా అకౌంట్లో 10,50,000 రూపాయలు 50 వడ్డీ చూపెట్టింది. ఆ వడ్డీ బ్యాంక్ మేనేజర్ గారు మాకు ఫోన్ చేసి, ఏంటమ్మా మీరు లోన్ కడతలేదు, మీకు 10 లక్షలకి 50,000 వడ్డీ అయింది అని ఫోన్ చేస్తే, ఏంటంటే నేను కట్టుకుంటా, మీకు సంబంధం లేదని మాట్లాడారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. పోలీసు ఉన్నతాధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఆయా సమస్యలపై తగు చర్యలు తీసుకోవాలని దిగువ స్థాయి అధికారులను ఆదేశించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు బాధితులు మీడియాకు వెల్లడించారు. అధికారులు తమకు న్యాయం చేసి ఆదుకోవాలని వేడుకున్నారు. చీట్లు వేసేసి ఇంటి దగ్గరే కదా అని చీట్లు వేసాము. డబ్బులు క్యాష్ పూర్వకంగా మీకు తెలియకుండా నాకు తెలియకుండా మీ దగ్గర తీసుకున్నారు. మాకైతే మాత్రం వాళ్ళ అబ్బాయికి ఫీజు కట్టుకోవాలని ఒకసారి 3 లక్షలు వచ్చి ఇంటికి వచ్చి నోట్ రాసి తీసుకెళ్ళాడు. మళ్ళీ వాళ్ళ మామకి సీరియస్గా ఉంది, మా మామ పేరుని డబ్బులు కూడా ఉన్నాయి, చెక్కు రాసి ఇయటానికి హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నాడు, వచ్చిన తర్వాత ఇస్తామని మళ్ళీ 3 లక్షలు తీసుకుని వెళ్ళాడండి. తర్వాత వాళ్ళ అన్నయ్య వాళ్ళు పురుగుల మందు షాప్ అండి, వాళ్ళ అన్నయ్య వాళ్ళది ఫ్యాక్టరీ, దానిలో పెట్టుబడి పెట్టడానికి కావాలి, నేను షాప్లో ఉంటాను, నాకు నెలకి 30,000 అలా వస్తాయి, 30,000 40,000 వస్తాయి, మీకేం ఇబ్బంది లేదు, నేను ఇస్తాను, మా అన్నయ్య అడగమన్నాడు వడ్డీకి అని చెప్పని వాళ్ళ అన్నయ్య కోసం అని మళ్ళీ 3 లక్షలు అట్లా మా దగ్గర 12.5 లక్ష క్యాష్ తీసుకున్నాడు. మహాజన సభ బైలా ప్రకారం ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వారు సమాజానికి వ్యతిరేకంగా ఉద్దేశాలతోటి వాళ్ళు వర్క్ చేశారు. బైలాని ఏదైతే మినిట్స్ బుక్ ఉందో దాన్ని ఫోర్జరీ చేశారు. అది వాళ్ళ మీద మొత్తం 4 సెక్షన్ల కేసు నమోదైంది.
ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళింది, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది, వాళ్ళు ముద్దాయిలని తేలింది. అయినా కూడా బైలా ప్రకారం ఎవరైతే నేరారోపణ ఎదుర్కొంటున్నారో, బైలా ప్రకారం ఎవరైతే సమాజానికి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు వెంటనే వాళ్ళు పదవి వదిలేసి వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళు వెళ్ళిపోకుండా జిల్లాలో రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు కోరారు. ఈ మేరకు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వం పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు. ఎమ్మెల్సీ కల్పలత, మాజీ ఎంపీ మోదుగుల వైసీపీ శ్రేణులతో కలిసి కలెక్టర్ నాగలక్ష్మికి రైతాంగ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరత ఉందన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కావాలని వైసీపీ పోరాటం చేస్తే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడమే చంద్రబాబు విజనరీ అని ఎద్దేవా చేశారు. రైతు పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. ఎప్పుడూ లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ రైతు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా మీరు చూశారు, ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేదు. ఏ పంట అయినా తీసుకోండి, మిర్చి, పసుపు, పొగాకు, మామిడి, ఏ పత్తి, ఏ పంటకు తీసుకున్నా గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులకు వినతులు అందించారు. ఆయా సమస్యలపై తగు చర్యలు తీసుకుంటామని బాధితులు భరోసా కల్పించారు. మౌలిక వస్తువుల కల్పన, సంక్షేమ పథకాల అమలు తదితర సమస్యలపై ఫిర్యాదులు అందాయి. ఏదో ప్రాబ్లం ఉంటా చేయలేదంటే కాదు పోలీసులు ఇవి సఫారీ కర్మచారి ఎన్ఎస్కేఎఫ్సి నుండి తీసుకున్నట్టు మనం తీసుకుని ఎంగేజ్ చేసుకున్నాం. వీళ్ళవి ఛత్తీస్గఢ్ లో నన్స్ అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన శాంతి ర్యాలీని గుంటూరులో క్రైస్తవ సంఘాల ఐక్యత పరిరక్షణ కమిటీ నిర్వహించనుంది. ఆగస్టు 6న సెయింట్ ఆగ్నెస్ చర్చి నుంచి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీని చేపట్టనున్నట్లు పాస్టర్ సహదేవ్ తెలిపారు. మతోన్మాదంతో దేశంలో క్రైస్తవులను కొంతమంది టార్గెట్ చేశారని, తాము కూడా భారతీయులమేననే విషయాన్ని గమనించాలని అన్నారు. నగరంపాలెంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చిలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను పలువురు పాస్టర్లు ఆవిష్కరించారు. హిందూ మతాన్ని మేము గౌరవిస్తాం, వారి విశ్వాసాన్ని గౌరవిస్తాం. కానీ నిజమైన హిందువు మానవత్వాన్ని ప్రేమించేవాడు ఉంటాడు, ఎదుటివారిని గౌరవిస్తారు, ఎదుటివారి విశ్వాసాలను గౌరవిస్తారు. కానీ కొందరు ఎలా చేస్తున్నారు అని అంటే మూర్ఖ స్వభావంతో క్రూర మృగాలు, అడవిలో ఉంట క్రూర మృగాల వలె ప్రవర్తిస్తున్నారు. నిజంగా బలవంతపు మత మార్పిడులు అనే మాటకి నేను ఒకటి చెప్తాను. ఈ మధ్యకాలం మనం చూస్తే సోషల్ మీడియాలో ఎవరైనా సువార్త ప్రకటిస్తానికి వెళుతున్న వారిని చూసి, బైబిల్ పట్టుకొని వెళ్తున్న వారిని చూసి ఆ బైబిల్ లాక్కోవటం, బలవంతంగా బొట్లు పెట్టి వాళ్ళు మత మార్పిడి బలవంతంగా చేయడానికి ఇష్టపడినప్పుడు మీడియాల ద్వారా చూస్తున్న అధికారులు ఏం చేస్తున్నారు, పాలకులు ఏం చేస్తున్నారు, క్రైస్తవుల పట్ల ఇదే నిర్లక్ష్యంగా చేస్తే రానున్న దినాల్లో క్రైస్తవులు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని హెచ్చరికగా ఈ మాట మాట్లాడుతున్నారు. ఎందుకంటే నెహ్రూ నగర్ రైల్వే ట్రాక్ పక్కన ఉన్న మోతీలాల్ నగర్ వాసులకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లను కూల్చటం సరికాదని సిపిఐ తెలిపింది. ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మికి వినతిపత్రం అందించింది. 2-3 తరాలుగా నివసిస్తున్న వారిని అర్ధాంతరంగా తొలగించకుండా టిడ్కో గృహాలను కానీ 2 సెంట్ల స్థలం కానీ ప్రభుత్వం అందచేయాలని సిపిఐ నగర కార్యదర్శి అరుణ్ కుమార్ కోరారు. ప్రత్యామ్నాయం చూపిస్తే వారంతా ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మీరు ఈ విధంగా చేసేటువంటి సందర్భంలో వారికి టిడ్కో సంబంధించి పక్కా ఇల్లు నిర్మించివ్వండి. లేకపోతే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నారో 2 సెంట్లు పట్టణాల్లో నిర్మించి 4 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తామని చెప్పారు. ఆ విధంగా ఇల్లు నిర్మించిన తర్వాత ఇటువంటి వారిపైన మీరు చర్యలు తీసుకుంటే వీరు కూడా అక్కడ పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ విధమైనటువంటి పక్క ఇల్లు లేకుండా సడన్గా వచ్చి మీరు లెగిసి వెళ్ళిపోండి అని చెప్పేసి బలవంతంగా ఇల్లు కూల్చే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జూలైలో విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో జరిగిన 10వ నేషనల్ ఓపెన్ క్యోరుగి పుంసే తైక్వాండో ఛాంపియన్షిప్ 2025 పోటీలలో టీటీ అకాడమీ నుంచి వివిధ కేటగిరీలలో 44 మంది హాజరు కాగా
వీరిలో 19 మంది బంగారు పతకాలు, 13 రజిత పతకాలు, 12 కాంస్య పతకాలు సాధించారు. ఈ సందర్భంగా టీజేపీఎస్ కాలేజ్లో టైక్వాండో విజేతలకు అభినందన సభ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా టీజేపీఎస్ కాలేజ్ సెక్రటరీ కెవి బ్రహ్మం, పీజీ ప్రిన్సిపల్ అనితాదేవి, ప్రిన్సిపల్ కామేశ్వర శాస్త్రి, సెక్రటరీ చైతన్య మాస్టర్, కోచ్ కృష్ణ పాల్గొన్నారు. టైక్వాండో క్రీడ అనేది కాలేజ్లో జరగడం అనేది మా కాలేజ్కి గర్వకారణమని తెలిపారు. ఈ టైక్వాండో వలన విద్యార్థులు చక్కటి శరీర ఆకృతినే కాకుండా మానసిక శారీరక దృఢత్వం కలిగి ఉంటారన్నారు. టీజేపీఎస్ కాలేజ్లో ఎన్నో రకాల క్రీడలకు ఆశ్రయం ఇస్తుందని, కానీ ఈ టైక్వాండో మాత్రం బాగా అభివృద్ధి చెందిందన్నారు. మొత్తం 19 బంగారు పతకాలు సాధించడమే ఇందుకు నిదర్శనమన్నారు. టైక్వాండోకు కాలేజ్ తరపున కావలసిన సదుపాయాలు కలగజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులకు మెడల్స్ బహుకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఈ ఛాంపియన్ టీటీ అకాడమీ సెక్రటరీ పి చైతన్య మాస్టర్ ఆధ్వర్యంలో ఏపీ కోచ్ కృష్ణ ఛాంపియన్షిప్ కి తీసుకువెళ్లడం చాలా సంతోషంగా ఉందని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అట్లాగే చాలా డిసిప్లిన్ గా కోచింగ్ ఇస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లని ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ లేడీస్ గర్ల్స్ చేస్తా ఉంటాం. ఎందుకంటే అంత సెక్యూరిటీ ఉంటుంది. ఫస్ట్ గర్ల్స్ రాగానే వాళ్ళకి పోలీసులు. సత్తెనపల్లి, రాజుపాలెం, కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో 3.87 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శంకుస్థాపన చేశారు. సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖ మంజూరు చేసిన 1,59,50,000 నిధులతో కస్తూరిబా గాంధీ పాఠశాల రాజుపాలెంలో బాలికల అదనపు వసతి గృహం, 1,67,54,000 రూపాయలతో సత్తెనపల్లి కస్తూరిబా గాంధీ పాఠశాల బాలికల అదనపు వసతి గృహం, సత్తెనపల్లి కేజీబీవీలో కంప్యూటర్ రూమ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లైబ్రరీ కోసం 60,10,000 నిధులతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్న విద్యామంత్రి నారా లోకేష్ చొరవతో ఈ నిధులు కేటాయించారని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారం, సౌకర్యాలు వాడుకొని బాలికలు ఉన్నత విద్యావంతులు కావాలని ఆకాంక్షించారు. ఇళ్ల పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించలేదని తూర్పు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో గుంటూరు తూర్పు నియోజకవర్గం వెంగయ్యనగర్, వసంతరాయపురం, శాంతినగర్ ప్రాంతాలకు చెందిన మహిళలు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇళ్ల అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం స్పందించి తమకు కేటాయించిన స్థలాల్లో ఇల్లు నిర్మించాలని కోరారు. మేము వెంగయ్యనగర్ 4th లైన్ నుంచి వచ్చాం. మాకు కొన్నిపాడులో స్థలం చూపించి ఇస్తామని చెప్పేసి అన్నారు, కానీ మాకు స్థలం చూపించలేదు. ఇప్పుడు ఇళ్ల పట్టాల మీద మాత్రం ఇళ్ల పట్టాలు ఇచ్చారు, కానీ మాకు అది దేనికి? మాకు ఇల్లు అనేది ఇస్తే కనుక మేము చాలా పేదవాళ్ళం కాబట్టి మీరు ఇచ్చే ఇల్లు మాకు ఉపయోగం ఉండాలి కాబట్టి మాకు ఇల్లు కావాలి అని మేము మిమ్మల్ని అర్జించడానికి వచ్చాము. గుంటూరు నగరం రాజధాని జిల్లా నగరం అవడంతో అద్దెలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆ విపరీతంగా పెరిగిన అద్దెలు, విపరీతంగా పెరిగిన నిత్యావసర సరుకులు, ఇటువంటి సమస్యలను ఎదుర్కోలేక వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ అనేక రకాల ఇబ్బందులు పడే వాళ్ళు స్వచ్ఛందంగా కదిలి మహిళలందరూ ఇక్కడికి వచ్చారు. గృహ నిర్మాణ సంస్థ వాళ్ళు కట్టుకోవడానికి మంజూరు చేసిన పత్రం కూడా ఉంది, కానీ ఆ స్థలం ఎక్కడ ఉందో తెలియదు వాళ్ళకి. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు వెంటనే స్పందించి వాళ్ళ స్థలం ఎక్కడ ఉందో చూపిస్తే కనీసం అందులో గుడిసె వేసుకొని అని చెప్పి వాళ్ళ సొంత ఇల్లు గృహంలో నివసించడానికి అవకాశం ఉంటుంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నా స్థానిక ఎమ్మెల్యే, అధికారులు పట్టించుకోవటం లేదని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా విమర్శించారు. పలు ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులకు వైసీపీ నేత నూరి ఫాతిమా వినతి పత్రం అందించారు. మాయాబజార్ సెంటర్లో నిర్మిస్తున్న సీసీ రోడ్డును ఎందుకు మధ్యలోనే ఆపేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలు పరిష్కరించాలే తప్ప అధికారులు ఎవరి మెప్పు కోసం పనిచేయాల్సిన అవసరం లేదన్నారు. సమస్యలను అధికారులు పరిష్కరించుకుంటే పోరాటాలు చేసేందుకు వెనకాడమని హెచ్చరించారు. ప్రజా సమస్యలు తీర్చడానికే మనం ఉన్నాము కాబట్టి అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ బాధ్యతని వాళ్ళు నిర్వర్తించాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మీరు చూస్తున్నారు, నేను మొన్న కూడా చెప్పాను, మాయాబజార్ మైనార్టీలకి అక్కడ రోజువారు కూలి, రోజు అక్కడ వ్యాపారం జరిగితేనే ఇంట్లో జరిగే విధంగా ఉంటుంది. ఏ పరిస్థితి చేశారంటే
వాళ్ళకి ఇష్టమైనంత వరకు ఎప్పుడు వాళ్ళు ఇల్లు అనుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే ఈరోజు కడదాంలే, ఎవరు పట్టించుకునే వాళ్ళే అనుకుంటున్నారు. యువతలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన నిమిత్తం ఈ నెల 1వ తేదీన నిర్వహించిన మ్యారథాన్ 5 కిలోమీటర్స్ పరుగు పందెం పోటీలలో విజేతలకు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జేసీ భార్గవ్ తేజ్తో కలిసి నగదు బహుమతి అందజేశారు. ఈ పోటీలలో ఏ ప్రేమ్చంద్ ఏసీ కళాశాల విద్యార్థికి ప్రథమ బహుమతి గెలుపొందగా, జేకేసీ కళాశాల విద్యార్థి బి శివనాగరాజు ద్వితీయ బహుమతిని సొంతం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా విద్యార్థిని విభాగంలో షేక్ పర్వీన్ టీజేపీఎస్ కళాశాల విద్యార్థిని ప్రథమ బహుమతిని సొంతం చేసుకోగా, మల్లేని లక్ష్మయ్య ఉమెన్స్ కాలేజీ విద్యార్థిని టి అనంతలక్ష్మికి ద్వితీయ బహుమతి రావడం జరిగింది. రాష్ట్రంలో కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ వర్తింపచేయాలని కౌలు రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి హరిబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 60-70% భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారని, వారికి గుర్తింపు కార్డులు, పంట రుణాలు మంజూరు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం సత్వరమే స్పందించి కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం భూస్వాములకి పూర్తిగా లొంగిపోయిందనుకుంటున్నాం. కౌలు రైతులకి అక్టోబర్లో డబ్బులు వేస్తాం, లేకపోతే మిగతా అమౌంట్ జనవరిలో వేస్తూ ఉంటున్నారు. 4-5 ఎకరాలు కౌలు తీసుకున్నటువంటి రైతు సుమారుగా 2 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. అప్పు తెచ్చుకుంటే ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సహాయం ఆ అప్పు తెచ్చిన దానికి వడ్డీ కట్టడానికి సరిపోతుంది. అంటే వ్యవసాయంలో పెట్టుబడి పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఏమీ తోడ్పట్టలేదు. అంటే ఆ పెట్టుబడి ఇచ్చే డబ్బులు ఎవడో వడ్డీ వ్యాపారస్తుడికి మేలు చేస్తుంది, కానీ వాస్తవంగా వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ ఉపయోగపట్టలేదనేది అనిపిస్తుంది. ఈ సంవత్సరం మీరు చూడండి, వరికి మద్దతు ధర లేదు, 1300కి 1400కి అమ్ముకున్నారు. అట్నే పత్తికి, మిర్చికి మద్దతు ధర లేదు. నల్లబర్లి పొగాకు అయితే ఇంకా 60% పొగాకు రైతుల దగ్గరే ఉంది. పనుల నేను 270 కోట్ల రూపాయలు నల్లబర్లి పొగాకు కేటాయించానని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. 100 కోట్లు కూడా విడుదల కాల. ఎందుకు ఊరికి ఇట్లాంటి అని చెప్పుకోవటం? ప్రైవేట్ వ్యాపారస్తులు 3000కి 4000కి కొనేటువంటి పరిస్థితులు తీసుకొస్తుంది ప్రభుత్వం. మరి 12,000కి కొంటాం, 9,000కి కొంటాం, చివరి గ్రేడ్ అయితే 6,000కి కొంటాం అని చెప్పేసి అన్నారు. 12,000కి కొంటాం అన్నటువంటిది 10% కూడా లేదు. 10% కూడా పళ్ళ నల్లబర్లి పొగాకు. ఇంకో 10% 9,000కి కొన్నారు. మిగతా 80% పొగాకు 6,000కి 6,000కి కూడా కనకుండా తిప్పంపించేటువంటి పొగాకుని ప్రైవేట్ వ్యాపారస్తులు 2,000కి 3,000కి గ్రామాల్లో కొంటున్నారు. మరేం చేయాలి? ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. కమిషనర్ పులి శ్రీనివాసులు హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లకుంట, ఎన్జీఓ కాలనీ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను, చుట్టుగుంట జంక్షన్ వద్ద రోడ్డు, డ్రైన్ ఆక్రమణలను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ నగరంలో చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా ఇంజనీరింగ్ అధికారులు సమర్థవంతంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అలాగే ప్రతి పని నిర్దేశిత గడువు మేరకు పూర్తయ్యేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం చుట్టుకుంట సెంటర్లో రోడ్డు, డ్రైన్ ఆక్రమణలు పరిశీలించి 2 రోజుల్లో ఆక్రమణలను తొలగించాలని పట్టణ ప్రణాళికాధికారులను ఆదేశించారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.